హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. షాలోమ్ ఫ్రెండ్స్, అందరికీ షాలోమ్ ఉంది. దేవుని నామం పేరిట ప్రతి క్రైస్తవ బిడ్డలందరికీ షాలోమ్ ఉంది. అందరూ క్షేమంగా ఉన్నారా? నేను కూడా క్షేమంగా ఉన్నాను కాబట్టి నేను ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇదే దేవుడు అవతరించాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞత చెప్పేవారు మనము. ఆయుష్ను ఆరోగ్యాన్ని దేవుడు మనకి కాబట్టి మనం ఆయనకు స్థుతులు చెల్లిస్తాము. ఆయన స్థుతి చెల్లించేవాళ్ళు మొదటిగా ఉండాలి ఫ్రెండ్స్. రాత్రి చూడలేని వాళ్ళు, ఈ పొద్దున చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. మరి వాళ్ళందరికీ దేవుని రాజ్యంలో చేరుకోవాలని మనమైతే ప్రే చేద్దాం ఫ్రెండ్స్. దేవుని అడుగుదాం ఫ్రెండ్స్. ఈరోజు బర్త్డే చేసుకున్న బిడ్డలందరికీ ఆయుష్ ఇవ్వాలని మనమైతే కోరుకున్నాము. ఈరోజు జన్మించిన పిల్లల నుంచి మనం కోరుకున్నాం ఫ్రెండ్స్. ఏసే మంచి ఆయుష్ని ఇవ్వాలని అయితే మనం కోరుకున్నాం. తప్పనిసరిగా మనం పైన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి క్రైస్తవులకు క్రైస్తవులందరికీ చెప్తున్నాను. ప్రార్థించే భారం మన పైన ఎప్పటికీ ఉంటుంది. అని వచ్చి మన కుటుంబం సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటే కాదు, ప్రార్థించే భారం అందరిపైన ఉంది. ప్రార్థించిన ప్రతి ఒక్కరి గురించి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరి గురించి మనం ప్రార్థించాలి ఫ్రెండ్స్. మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ జరుపుకునే వాళ్ళందరూ కూడా మన భారతీయ ఛానల్ తరఫు నుంచి అయితే బ్లెస్ చెప్తాము. దేవుడు మరి వారికి దేవుళ్ళు ఇవ్వగాక. మరి కొత్త పనులు స్టార్ట్ చేసే వారికి కూడా వాహనాలు, కొత్త గృహాలు స్టార్ట్ చేసే వారికి వీళ్ళందరికీ కొత్త పనులు ఏవైతే చేస్తున్నారో మంచికి చెడుకు కాదు ఫ్రెండ్స్. మళ్ళీ చెడుకు అనుకోగలరు, చెడుకు కాదు, మంచి పనులు బ్రతకడానికి జీవనోపాధికి కావాల్సిన పనులు కొత్తగా ఏమైనా స్టార్ట్ చేస్తుంది. గృహం అంటే మన కుటుంబానికి కావాలని గృహము, ఇంకా ఆఫీస్ కానీ అట్లా ఇలాంటి మంచి పనులు చెప్తున్న ఫ్రెండ్స్. మళ్ళీ చెడ్డ పనులు అనేసి అనుకోవద్దు, మిస్టేక్ కావద్దు. అందుకే ముందే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే చాలా ధన్యవాదాలు. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వారిలో ఉండాలి కాబట్టి నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి మీరు కూడా మీకు ప్రార్థన భారం ఉన్న వాళ్ళైతే, దేవుని బిడ్డలు అయిన ఉన్న వాళ్ళైతే తప్పకుండా మరి మీరు మరి నా ఛానల్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా విషయాలు ఉంటే దేవుని మాటలు ఏమైనా షేర్ చేయాలనిపిస్తే, చెప్పాలనిపిస్తే కామెంట్లో చెప్పండి. ఈరోజు బర్త్డేస్ కానీ ఇంకేమైనా విషెస్ చెప్పేది ఏమైనా ఉంటే చెప్పండి. మన ఛానల్ తరఫు నుంచి రీచ్ చేద్దాం ఫ్రెండ్స్. మరి దేవుడికి మహిమ కలుగును గాక. మరి దినమంతా వేసే మనకు తోడుగా ఉండను గాక. అర్థాన్ని చదువుతున్నాను. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగని. మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగుని. మంచి వాగ్దానం అయితే చదివేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి వాగ్దానం మీ విశ్వసించి ఉండండి. వాగ్దానం తప్పకుండా చదవని వాళ్ళు చదవండి. వాగ్దానం చదివేది, ప్రతిరోజు చదివేది మర్చిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను వాగ్దానం చదివి వినిపిస్తున్నా ఫ్రెండ్స్. చదవని నెగ్లెక్ట్ చేసే బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. దేవుని తెలియని బిడ్డలు తెలుసుకోవాలి, కానీ దేవుని తెలిసిన బిడ్డలు దేవుని వదిలేయడం అది కరెక్ట్ కాదు కదా ఫ్రెండ్స్. నిజ దేవుడు ఎవరో మనందరికీ తెలుసు. నిజ దేవుడు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళం కాబట్టి దేవుని నెగ్లెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. ప్రభువుని నెగ్లెక్ట్ చేస్తే మనము చింతల పాలవుతాము. కాబట్టి దేవుని నెగ్లెక్ట్ చేయకండి. సరే, ఈరోజు ప్రేయర్ టాపిక్ కూడా అదే తీసుకున్నాం ఫ్రెండ్స్. దేవుని నెగ్లెక్ట్ చేయకుండా, దేవుని తెలిసిన బిడ్డలు నెగ్లెక్ట్ చేస్తున్నారు. తెలియని బిడ్డలు తెలుసుకొని భయం కలిగి జీవిస్తున్నారు. కొంతమంది తెలియని వాళ్ళైతే, దేవుని తెలియని వాళ్ళైతే తెలిసి కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ప్రభువుని అలా చేయకండి. ఈరోజు ప్రేయర్ టాపిక్ అది కాబట్టి ప్రార్థన
చేయాలంటే నేను ఇక్కడ డ్యూటీలో ఉంటాను ఫ్రెండ్స్. ప్రార్థన చేసే ఇంట్రెస్ట్ నాకు కూడా ఉంది, కానీ వాళ్ళు పిలుస్తారేమో నేను చూసుకుంటూ మీతో మాట్లాడుకుంటాను ఫ్రెండ్స్. ప్రార్థన ఒక ప్రేయర్ టాపిక్ వచ్చి చెప్తాను, కానీ చెప్పడం ప్రేయర్ చేయడం కూడా నాకు ఇంట్రెస్టే. కానీ మరి డ్యూటీలో ఉంటాను, పిలుస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పిలిచినా మరి ఏమంటే నేను నా చిన్న డ్యూటీ ఫ్రెండ్స్ కాబట్టి ప్రేయర్ చేయలేను. ప్రేయర్ టాపిక్ చెప్తాను. ప్రేయర్ తప్పకుండా నా ఛానల్ చూసేవాళ్ళు ప్రేయర్ చేయండి. ప్రేయర్ టాపిక్ చెప్పినప్పుడు ప్రేయర్ చేయడం ద్వారా దీవెనలో ఆశీర్వాదాలు పొందుకోవాలి. మనం అందరం చేసే ద్వారా మరి నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేసేవాళ్ళు దేవుని తెలిసి కూడా నెగ్లెక్ట్ చేసే వాళ్ళ గురించి ఈరోజు ప్రేయర్ టాపిక్ ఫ్రెండ్స్. మరి తప్పకుండా దేవుని తెలిసిన వాళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దు అనేసి మనం కోరుకున్నాం ఫ్రెండ్స్. అలాగనా సరే, ఈ దినమంతా యేసయ్య మనకు తోడుగా ఉండాలని మనము కోరుకున్నాము. మనల్ని కాపాడాలని. ప్రతి ఇబ్బంది నుంచి హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళు పేషెంట్లు ఎంతోమంది ఉండొచ్చు. మీద ఆశతో నిష్ఠులతో నాకు ఇట్లా అయింది, నేను కోలుకుంటానా లేనా అనేసి కూడా అనుకుంటూ ఉండొచ్చు. చాలా పెద్ద సర్జరీస్ అయ్యి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా మరి దేవుడు బ్రతికించి దేవుడు బాగు చేసి మరి మనకు సాధ్యం అవుతుందా అంటే మనకు సాధ్యం కాదు కదా. మనకు అస్సలు సాధ్యం కాదు. మనము దానిని వికటింప చేయలేము, ఫలింప చేయలేము. పంటను ఏ విషయమైనా అంతే. ప్రాణాన్ని పోయలేము, ప్రాణాన్ని తీయలేము. అది కేవలం మన సజీవుడైన దేవుడికి సాధ్యం. యేసయ్యకు మాత్రమే సాధ్యం. కాబట్టి యేసయ్యను వెంబడిస్తూ ఉన్నవాళ్ళు దారి తప్పిపోకండి. యేసయ్య మార్గం తెలియని వాళ్ళు మార్గంలోకి రావాలి, రక్షణలోకి రావాలి. ఆయనను స్తుతించి, ఆయనను కీర్తించి, ఆయనను మహిమపరచాలి ఫ్రెండ్స్. సో ఈ దినమంతా యేసయ్య మనల్ని కాపాడాలని చెప్పింది ఇది పిచ్చిది అని అనుకోకండి. చెప్పిందే చెప్తూ ఉండొచ్చు. సారీ అలా మీకు మెడిటేషన్ తెప్పించి ఉన్నట్లయితే. కానీ నేను దేవుని మాటలు షేర్ చేసుకోవాలని ఒక్కోసారి బై మిస్టేక్లో చెప్పిన మాటలే మళ్ళీ వస్తుండొచ్చు. ద్వారా వాళ్ళు దేవుడు చెప్పిన దేవుని మాటలు కాబట్టి దేవుడికి మహిమగానే ఉంటాయి. కాబట్టి మీకు కోపం రావచ్చు ఫ్రెండ్స్, సారీ అండి. సరే, గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. అందరికీ ఈ దినమంతా మంచి జరిగినగాక, మేలు జరిగినగాక ప్రతి బిడ్డకు. గాడ్ బ్లెస్ యూ అండి. ఆయనకి మహిమ ఘనత